బండి సంజయ్ గారు, వారి కుమారుడు బండి భగీరథ్, వారు చేసిన పనిని నిజంగా మీరు హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి ఫస్ట్. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేస్తే నీ యొక్క గొప్పతనం పెరిగేది. అది వదిలిపెట్టి ఇంకా నేను వీళ్ళంతా చూస్తా, వాళ్ళని చూస్తా, రోడ్డు మీద వేసి చూస్తా, ఏంటిదే చూసేది? ఏమనంటే బీసీ అంటానో, లేదంటే జయరామ్ అంటానో, ఏంటిది ఇది? అంటే మీ పార్టీలో, మీ బీజేపీలో ఎప్పుడు ఏది చేసినా జై శ్రీరామ్ అంటే అన్ని పోతాయా? ఏంటిది మీ ఉద్దేశం? ఏంటిది? ఇదో అలవాటు దొబ్బిర్రా? మీ ప్రభుత్వం, మీ బీజేపీలో కానీ ఎప్పుడు కానీ ఎవడు ఏం చేసింది ఉండదు, పీకేది ఉండదు, ఊరుకుంటా కూర్చుంటారు ఇట్లా. ఇదేనా మీ సిద్ధాంతం? ఇప్పుడు దీని గురించి జై శ్రీరామ్కి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ యొక్క పంచాయతీకు బీసీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆవేశంగా అని కంటతడి పెట్టి ఇది చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నీ చేతుల్లో నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినావు? రాజీనామా చేత కాకపోతే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉండి నీ కొడుకును సరెండర్ చేసి ఇది చేయలేకపోయినప్పుడు ఎందుకు నీకు ఆ పదవి? పొద్దుగా లేస్తే ఎవరన్నా ఏమైనా దాని మీద నోరు ఇరుసుకబడి పడేటోళ్ళు మీ బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఒక్కడు మాట్లాడట్లే బీజేపీ వాడు. ఏమైనా చేయటాలు, తప్పులు చేయటాలు, ఇదంటారు, అది చేయటాలు, ఏమన్నట్టు బీసీ అంటావు, లేదంటే జై శ్రీరామ్ అనటం, ఇదే దుకాణమా? అరే 4 మంచి పనులు చేసి ఈ పని చేసినా మేము మాకు గొప్ప వాళ్ళం అని చెప్పి చెప్పుకొని బతకండి. ఇంట్లో ఉన్న దేవుని పట్టుకొచ్చి రోడ్డు మీద వేసి ప్రతి చేసిన అవలా పనులకు దేవుని ముందు పెట్టుకొని తిరుగుతారా? ఇంట్లో ఉన్న దేవుడు, పవిత్రమైన దేవుణ్ణి, ఒక దేవుడు అంటే మన ఆచారం, నమ్మకం, రేపు భవిష్యత్తుకు మనం ఏది కానీ దాచుకొని డిసిప్లిన్గా పోయేదాన్ని ఉన్నదాన్ని రోడ్డు మీద వేసి నవ్వుల పాలు చేస్తున్నారు ఎదవాళ్ళు. ఇలా ఏం మాట్లాడతలేరు ఎంపీలు కానీ, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఎవడు బీజేపీ ఒక్కడు మాట్లాడతలేరు. దేనికి మాట్లాడట్లే? మీకు సంబంధం లేదంటారు, పార్టీకి సంబంధం లేదు, మనం సరెండర్ చేయించండి, మంత్రికి రాజీనామా చేయించండి. మేము ఇది అభివృద్ధిలో పాత్ర మాది, మేము గివి చేసినాం. రాష్ట్రం నుంచి మొదటి జిల్లా దాకా నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, ఇక్కడికి వస్తే వరంగల్కి వస్తే మీకు గివి కట్టినాం, మీకు గవి కట్టినామని చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. అవి చెప్పుకొని ఓట్లు అడగండి. చేసే లఫుట్ లంగా పనులని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని తిరుగుతారు. మిమ్మల్ని నమ్మేది రోజులు పోయినాయి. మీకు ఈ పద్ధతులు మార్చుకోండి. నోరు నెత్తిన పెట్టుకొని బతితే అన్నట్టు మాట్లాడుకుంటూ బతితే ఇదొకటి అవుతుందేమో అనుకుంటారు. మీతోటి ఏది కాదు, మీరు ఏది చెయ్యరు. ఎంతసేపు పొద్దుగా లేస్తే రాముని రాముని ఎవరు మేము అందరం భర్తలేమయ్యా? మాకు లేడమ్మే పూజ చేయకుండా మీరన్నా బయటకు వెళ్తారో లేదో మేము వెళ్తాం. నీకు ఇంకొకటి సూటిగా అడుగుతాను ఇవాళ బీజేపీ వాళ్ళని. మోదీ అంటారు, జై శ్రీరామ్ అన్నారు కదా, చాలా సంతోషం, ఓకే. కానీ మీరు తెలంగాణలో ఒక దేవస్థానానికి సెంట్రల్ గవర్నమెంట్కి తెచ్చిన పైసేదని ఉంటే చెప్పండి అయ్యా. మేము ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి. 4 అభివృద్ధి పనులు చేసి దేవుని పేరు చెప్పండి, సంతోషిస్తాం. 4 లఫుట్ పనులు చేసి, 4 బద్మాష్ పనులు చేసి, 4 బద్మాషాలు మాట్లాడుకుంటూ ఏమనంటే దేవుని పేరు చెప్పుకొని బతకాలని ఆలోచన చెయ్యకండి. దేవుడు అంటే గౌరవం, మర్యాద, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేసులేదు, ఏం లేదు. పొద్దుగా లేచి ఇదోటి బతకటానికి, సింపతి పొందటానికి, ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయటానికి కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతాను. మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా చేయాలి అని అంటే ఇది ఒక చులకనమైనటువంటి అల్కటి సెంటిమెంట్ని యూజ్ చేసుకోవటం. ఇప్పుడు వీళ్ళు ఇదో దుకాణం పెట్టుకుంటారు. కానీ మీ తిరిగి బద్మాష్ పనులు చేసుకొని దేవుని ఉపయోగించుకోలేము. బండి సంజయ్ గారు, వారి కుమారుడు బండి భగీరథ్, వారు చేసిన పనిని నిజంగా మీరు హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి ఫస్ట్. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేస్తే నీ యొక్క గొప్పతనం పెరిగేది. అది వదిలిపెట్టి ఇంకా నేను వీళ్ళంతా చూస్తా, వాళ్ళని చూస్తా, రోడ్డు మీద వేసి చూస్తా, ఏంటిదే చూసేది? ఏమనంటే బీసీ అంటానో, లేదంటే జయరామ్ అంటానో, ఏంటిది ఇది? అంటే మీ పార్టీలో, మీ బీజేపీలో ఎప్పుడు ఏది చేసినా జై శ్రీరామ్ అంటే అన్ని పోతాయా? ఏంటిది మీ ఉద్దేశం? ఏంటిది? ఇదో అలవాటు దొబ్బిర్రా? మీ ప్రభుత్వం, మీ బీజేపీలో కానీ ఎప్పుడు కానీ ఎవడు ఏం చేసింది ఉండదు, పీకేది ఉండదు, ఊరుకుంటా కూర్చుంటారు ఇట్లా. ఇదేనా మీ సిద్ధాంతం? ఇప్పుడు దీని గురించి జై శ్రీరామ్కి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ యొక్క పంచాయతీకు బీసీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆవేశంగా అని కంటతడి పెట్టి ఇది చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నీ చేతుల్లో నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినావు? రాజీనామా చేత కాకపోతే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉండి నీ కొడుకును సరెండర్ చేసి ఇది చేయలేకపోయినప్పుడు ఎందుకు నీకు ఆ పదవి? పొద్దుగా లేస్తే ఎవరన్నా ఏమైనా దాని మీద నోరు ఇరుసుకబడి పడేటోళ్ళు మీ బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?
ఒక్కడు మాట్లాడట్లే బీజేపీ వాడు. ఏమైనా చేయటాలు, తప్పులు చేయటాలు, ఇదంటారు, అది చేయటాలు, ఏమన్నట్టు బీసీ అనటం, లేదంటే జై శ్రీరామ్ అనటం, ఇదే దుకాణమా? అరే 4 మంచి పనులు చేసి ఈ పని చేసినా మేము మాకు గొప్ప వాళ్ళం అని చెప్పి చెప్పుకొని బతకండి. ఇంట్లో ఉన్న దేవుని పట్టుకొచ్చి రోడ్డు మీద వేసి ప్రతి చేసిన అవలా పనులకు దేవుని ముందు పెట్టుకొని తిరుగుతారా? ఇంట్లో ఉన్న దేవుడు పవిత్రమైన దేవుణ్ణి, ఒక దేవుడు అంటే మన ఆచారం, నమ్మకం, రేపు భవిష్యత్తుకు మనం ఏది కానీ దాచుకొని డిసిప్లిన్గా పోయేదాన్ని ఉన్నదాన్ని రోడ్డు మీద వేసి నవ్వుల పాలు చేస్తున్నారు ఎదవాళ్ళు. ఇలా ఏం మాట్లాడతలేరు ఎంపీలు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవడు బీజేపీ ఒక్కడు మాట్లాడతలేరు. దేనికి మాట్లాడట్లే? మీకు సంబంధం లేదంటారు, పార్టీకి సంబంధం లేదు, మనం సరెండర్ చేయించండి, మంత్రికి రాజీనామా చేయించండి. మేము ఇగో ఇది అభివృద్ధిలో పాత్ర మాది, మేము గివి చేసినాం. రాష్ట్రం నుంచి మొదటి జిల్లా దాకా నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, ఇక్కడికి వస్తే వరంగల్కి వస్తే మేము గివి కట్టినాం, మేము గవి కట్టినామని చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. అవి చెప్పుకొని ఓట్లు అడగండి. చేసే లఫుట్ లంగా పనులని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని తిరుగుతారు. మిమ్మల్ని నమ్మేది రోజులు పోయినాయి. మీకు ఈ పద్ధతులు మార్చుకోండి. నోరు నెత్తిన పెట్టుకొని బతితే అన్నట్టు మాట్లాడుకున్న బతితే ఇదొకటి అవుతుందేమో అనుకుంటారు. మీతోటి ఏది కాదు, మీరు ఏది చెయ్యరు. ఎంతసేపు పొద్దుగా లేస్తే రాముని చెప్పండి. రాముని ఎవరు మేము అందరం భక్తులేమే, మాకు లేడు అమ్మే పూజ చేయకుండా మీరన్నా బయటకు వెళ్తారో లేదో మేము వెళ్తాం. మీకు ఇంకొకటి సూటిగా అడుగుతాను ఇవాళ బీజేపీ వాళ్ళని. మోదీ అంటారు, జై శ్రీరామ్ అన్నారు కదా, చాలా సంతోషం, ఓకే. కానీ మీరు తెలంగాణలో ఒక దేవస్థానానికి సెంట్రల్ గవర్నమెంట్కి తెచ్చిన పైసా ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా. మేము ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి. 4 అభివృద్ధి పనులు చేసి దేవుని పేరు చెప్పండి, సంతోషిస్తాం. 4 లఫుట్ పనులు చేసి, 4 బద్మాష్ పనులు చేసి, 4 బద్మాషాలు మాట్లాడుకుంటూ ఏమనంటే దేవుని పేరు చెప్పుకొని బతకాలని ఆలోచన చెయ్యకండి. దేవుడు అంటే గౌరవం, మర్యాద, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేసులేదు, ఏం లేదు, పొద్దుగా లేదు ఇదోటి బతకటానికి, సింపతి పొందటానికి, ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయటానికి కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతాను. మేము తట్టుకోలేకపోతాను. ఈ సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా చేయాలి అని అంటే ఇది ఒక చులకనమైనటువంటి అల్కటి సెంటిమెంట్ని యూజ్ చేసుకోవటం. ఇప్పుడు వీళ్ళు ఇదో దుకాణం పెట్టుకుంటారు. కానీ మీ తిరిగి బద్మాష్ పనులు చేసుకొని దేవుని ఉపయోగించుకోలేము.